అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. ఒక అడవిలో ఒక కోతి ఉడత కలిసిమెలిసి ఉండేవి. అవి ఎప్పుడు ఆడుతూ పాడుతూ దూకుతూ హాయిగా ఉండేవి. కోతి ఊరలు పట్టుకొని చెట్టు మీద నుండి చెట్టు మీదకు ఎగురుకుంటూ పోతా ఉంటే ఉడత తన తోక పట్టుకొని కిలకిలా నవ్వుతూ ఊగుతూ ఉండేవి. ఉడితేమో కోతుకుడు పోలేని తోడు కొమ్మలకి హాయిగా పోయి మగని పండ్లు తెంపి కింద వేసేవి. కోతి బతన్నిటిని సంబరంగా తింటా ఉండేది. ఒకరోజు కోతికి ఉడత బండరాయి పైన దిగులుగా కనపడింది. ఎంత నవ్విచ్చినా నవ్వలేదు, పలకనిచ్చినా పలకలేదు. అప్పుడు కోతి దానిని ఒళ్ళో కూర్చొని పెట్టుకొని, ఏమే ఉడతా, ఏంటి నీ బాధ? ఎప్పుడూ కిలకిల నవ్వుతా ఉండేది, ఈరోజేమి మూగుదాని లెక్క అలా గుమ్ముగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఆ ఉడత ఆకాశంలో ఉన్న కాకని చూపించి, కోతి మామ, ఆ కాకి నన్ను ఈరోజు చూసి నువ్వు ఎంత ఎగిరినా నేల మీద కొమ్ముల మీదనే, కానీ మాలా ఆకాశంలో ఒక్కసారైనా ఎగురుకోలవా అని ఎక్కిరించింది. నాకు కూడా ఒక్కసారి అలా ఆకాశంలో తిరగాలనుంది అంటూ ఏడుపు ముఖం పెట్టింది. దానికి కోతి నవ్వుతా, ఓ ఇదంతా దానికి అంత బాధపడుతున్నావా? నేను అప్పుడప్పుడు పక్కనే ఉన్నా ఊళ్ళోకి పోతా ఉంటా కదా, అక్కడ పిల్లలు గాలిపటాన్ని కాగితంతో చేసి దానికి దారం కట్టి గాల్లో ఎగిలేసి ఆడుకుంటూ ఉంటారు. ఆ గాలిపటానికి నిన్ను కట్టి ఎగిలేసాను అనుకో, ఆ కాకేంది, గద్దేంటి, హంసేంటి, వాటన్నిటికన్నా పైకి పోవచ్చు. ఇక్కడే మా జామకాన్ని తింటా ఉండు, నేను పోయి ఎలాగైనా సరే ఒక గాలిపటాన్ని సంపాదించి ఒక గంటలో ఇక్కడికి చేరుకుంటా అని చెప్పి ఊళ్ళోకి పోయింది. అక్కడ ఒక ఇంటిలో మచ్చు మీద పెట్టిన ఒక పెద్ద గాలిపటాన్ని దానం కుండను ఎత్తుకొని వచ్చింది. ఉడతని బాగా గట్టిగా గణపత కట్టి, అల్లదు గాలికి ఆకాశంలో గాలిపటం ఇలా అలా కిందకి మీదకి తిరుగుతూ ఉంటుంది, ఏమీ భయపడద్దు. అలాగే పొరపాటున దారం తెగి గాలిపటం ఎగిరిపోయినా అది ఎక్కడో ఒక చోట అది చెట్టు మీద ఎక్కడో ఒకటి మెల్లగా దిగుతుంది. అంతలోపే నేను చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూక్కుంటా దగ్గరికి కళ్ళు మూసి చేర్చే లోపల చేరుకుంటా అని భయంని పోగొట్టి గాలిపటాన్ని గాల్లోకి ఎగిరేసింది. ఉడత అలాగే ఉంటూ సంబరంగా గాల్లో బాగా హాయిగా ఎగురుతా కాకిని చూసి వావ్ వావ్ అంటూ ఎగిరిచ్చింది. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? మంచి స్నేహితులు తోడుంటే ఆకాశమే హద్దుగా ఏదైనా సాధించవచ్చు. అదే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.